దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా గ్రంథం 46 అధ్యాయం 9వ వచనం. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. చూడండి, దేవుడని యెహోవా ఈ భూదిగంత నివాసులందరితో కూడా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను పోలినవాడు ఎవడూ లేడని తెలియచేశారు. నా వైపు తిరిగి రక్షణ పొందండి. కఠిన హృదయులే, నీతికి దూరముగా ఉంటున్న వార్లారా, నా మాట ఆలకించండి. నా నీతిని దగ్గరకు రప్పించున్నాను, అది దూరమున లేదు, రక్షణ ఆలస్యం చేయలేదు అని ప్రభు ప్రతిరోజు తెలియచేస్తూనే ఉన్నారు. ఆయన న్యాయమైనటువంటి సంగతులను చెప్పువాడై ఉన్నాడు. అంతేకాదు యథార్థమైనటువంటి సంగతులను తెలియచే దేవుడై ఉన్నారు. కనుక మీరు ఈ లోకంలో ఉన్నటువంటి భూదిగంత నివాసులైనటువంటి వారందరూ కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టినప్పుడు ఆయన మీకు జవాబిస్తారు. మీ శ్రమను పోగొట్టి ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ఈ దినమంతా నీ గొప్ప సహాయం వారికి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, నాయన నెమ్మది, సమాధానం, ఆరోగ్యం వారికి సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ రక్షణ వారికి దయచేయండి, వెలుగు వారికి దయచేయండి అయ్యా. నాయన ప్రభా పరిశుద్ధుడా తండ్రి, దినమంతా వారికి తోడుగుండండి, కీడు నుంచి తప్పించండి. వారు ఏదైతే నీకు మరపెడుతున్నారో దానికి జవాబు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. వారి శ్రమలో ఉండి నీకు మొరపెట్టగా రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. మీరే తండ్రి వారికి విడుదలిస్తున్నందుకే స్తోత్రాలు. వారు నీకు మొరపెట్టేవారు ఉండుటకు వారిని లేవనెత్తండి, వారిని బలపరచండి, వారిని దీవించండి, వారిని కాపాడండి. పరిశుద్ధ పరలోక అభిషేకాన్ని బిడ్డలకు ఎంతో దయచేయమని, ఈ దినమంతా ఈ వారమంతా నీ సన్నిధి సహవాసం వారికి తోడుగా ఉంచి ప్రతి ఒక్క విషయమందు గొప్పగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.